భారతదేశంలో వామపక్ష పార్టీలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, దళిత సంఘాలు పోరాటం చేసిన ఫలితంగా యూపీఏ 1 ప్రభుత్వంలో 2006లో జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం మహాత్మా గాంధీ పేరు మీద తీసుకురావడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దేశంలో వ్యవసాయ పనులు లేని టైంలో గ్రామీణ పేదలకి వలసలు పోకుండా నివారించడం కోసం ఈ పథకం దోహదపడుతుంది. ఆ పథకం వల్ల గ్రామీణ పేదలకి ఎంతో కొంత నోటికాడికి కూడు దొరుకుతుంది. అటువంటి పథకాన్ని 2014లో ఈ దేశంలో అధికారంలో వచ్చిన మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడం కోసం, పథకాన్ని రద్దు చేయడం కోసం దప్పదప్పాలుగా కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపులు తగ్గిస్తూ జరిగింది. కానీ ఇటీవల కాలంలో ఆ పథకాన్ని మహాత్మా గాంధీ పేరును తీసేసి ఇప్పుడు జీ పథకం కింద తీసుకురావడం జరిగింది. దానివల్ల కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే 90% వాటా ఉందో దాన్ని 60% కుదించుకొని రాష్ట్రం మీద ఆ 30% వాటాన్ని మళ్ళా బదలాయించడం జరిగింది. ఈ విధంగా బదలాయించడం వల్ల రానున్న కాలంలో గ్రామీణ పేదలకి ఉపాధి పనులు కరువయ్యే ప్రమాదం ఉంది. ఏదైతే సంవత్సరానికి 125 రోజులు పని కల్పిస్తామని చెప్తుందో 125 రోజులు కాదు, సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని చెప్పేసి వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ఏవైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ఉందో దాన్ని యథాతథంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వామపక్షాలుగా అన్ని పార్టీలని, అన్ని ప్రజలను కలుపుకుని పెద్ద ఎత్తున రుజువు హెచ్చరిక చేస్తున్నాం.